హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి కరివేపాకు పొడి. ఈ కరివేపాకు పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో 1 స్పూన్ దాకా ఆయిల్, 1 స్పూన్ మినపగుళ్ళు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, వీటన్నిటిని బాగా దోరగా వేయించుకోవాలి. కరివేపాకు పొడిని రెగ్యులర్గా మనము వేడి వేడి అన్నంలో ఫస్ట్ ముద్ద కనగా తీసుకొని తింటే హెల్త్ పరంగా కానీ అటు జుట్టు పరంగా కానీ బాగుంటుంది. ఇలా రెగ్యులర్గా మనం తీసుకున్నామంటే ఊడడం ఆగిపోతుంది. ఇప్పుడు ఈ పప్పు అంతా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 10 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలని తీసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 కప్పుల దాకా కరివేపాకును ఇందులో వేసేసుకోవాలి. ముందుగా కరివేపాకుని బాగా కడిగేసి ఫ్యాన్ కింద ఒక 15 to 20 మినిట్స్ పాటు ఆరనివ్వాలి. లేకపోతే ఎండలో ఒక 10-15 నిమిషాలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఈ కరివేపాకు కూడా మరీ ఎక్కువగా వేయించిన అవసరం లేదు. జస్ట్ ఇలా ఒక 2-3 నిమిషాలు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇది వేగేలోపు మీరేం చేస్తారంటే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే ప్రీవియస్ వీడియోలో నేను మునగాకు పొడిని కూడా ప్రిపేర్ చేశాను. లింక్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఇప్పుడు కరివేపాకు వేగింది కాబట్టి ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేసేసి 1 నిమిషం పాటు ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇది కొంచెం చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా 7-8 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా మిక్సీ పట్టాలి. ఇది ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న శనగపప్పు దినుసులన్నీ ఇందులో వేసేసి దీన్ని కూడా కొంచెం పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిగతా కరివేపాకు, ఎండుమిరపకాయలు వీటన్నిటిని వేసి దానిపైన వెల్లుల్లి రెబ్బల్ని వేసేసి రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే కరివేపాకు పొడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.